హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. 2 days వ్లాగ్ వచ్చి అయితే ప్రాంక్ అనమాట మా ఫ్రెండ్తో. అసలు తనకే ఎందుకు చేస్తున్నానంటే, ఆల్రెడీ ఆషాఢం కదా, సో పుట్టింటికైతే వస్తుంది కదా, అత్తోళ్ళింట్లో ఉన్నప్పుడు కుదరదు, సో అది పుట్టింటికి వచ్చింది అని నాకు తెలిసిందనమాట. సో అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి 2 times 3 times మాట్లాడాను అంతే. ఇంకా ఇప్పుడు చేస్తున్నానంటే ప్రాంక్ చేస్తున్నాను అని కూడా గుర్తుపట్టదు అని అయితే అనుకుంటున్నాను. అసలు నా ఛానల్ పెట్టానని తనకు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటారు కదా న్యూ లైఫ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, ఏ ప్రాంక్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఎలాగో ఫుల్ ఫైర్లో ఉంది కదా బెట్టింగ్స్, ఇన్స్టాలో ప్రమోషన్స్ చేసి మోసపోతున్నారు కదా. సో నేను ఆ కంటెంట్ తీసుకుని అయితే ఈరోజు దీంతో ప్రాంక్ కాల్ చేయబోతున్నాను. ఒక 50,000 పోగొట్టేసాను ఇలా ఇన్స్టాగ్రామ్లో చూసి, ఇలాగ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి, ఇలా మా హస్బెండ్కి కూడా తెలియదు, ఏమన్నా ఇప్పించగలవా అని చెప్పి అలా మాట్లాడతాను. ఎలా అంటే ఎలా చెప్పుతా తిడతా లేకపోతే ఏంటి అనేది అయితే చూద్దాం. కాల్ అయితే చేస్తున్నాను. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి విత్ మ్యూజిక్ యాప్. హలో చెప్పు గీత. మౌని, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, పడుకున్నాను. వచ్చేసావా ఇంటికి? వచ్చేసా మొన్న. డిస్టర్బ్ చేశానా ఏంటి? లేదు, చెప్పు. ఏ అర్జెంటా? ఏంలే, ఊరికే అంటే ఒకటి మాట్లాడాలి. ఎవరిని ఉన్నారా పక్కన? ఎవరు లేరు, నేను చెప్పు. నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు. నేను నీకు హెల్ప్ చేయాలి. కొంచెం కొంచెం లాస్లో ఉంది నా మ్యాటర్. ఏం మ్యాటర్? ఎవరికి చెప్పకు, మళ్ళీ మన ఫ్రెండ్స్లో ఎవరికి చెప్పకు. చెప్పు. ఎవరు లేరుగా పక్కన? లేరు, చెప్పు. ఇలా అదే ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి ఆడానే గేమ్. దానిలో 50,000 పోగొట్టేసా. అసలు బుద్ధుందా? హలో, అసలు నీకు బుద్ధుందా? అదే అంటే ఖాళీగా ఉన్నా. అంటే ఖాళీగా ఉంటే రెండు పని చేస్తారేంటి? జాబ్ చేసుకున్నాను, ఇట్లాంటి అవసరమా? అదే నేను ఆ టైంలో వీక్ ఆఫ్స్ అప్పుడు ఉంటాయి కదా, ఇంకా బోర్ కొట్టేసి వచ్చిన కూడా అంతలా ఆడరు. నీకు రానప్పుడు నువ్వు ఎందుకు అంత అమౌంట్ అలా పోగొట్టావు, నీకు తెలుసా? తెలీదే బాబు. అదే ఇప్పుడు భయం వేస్తుంది. శాలరీ ఒకవేళ పడినా ఏం చేస్తాను అడుగుతారు కదా ఇంట్లో. మరి అడగరేంటి? అదే నేను ఏమైనా హెల్ప్ చేయగలవా అని చేసా. నేను జాబ్ చేస్తే నీకు ఇస్తాకుంటుంది. నేను జాబ్ కూడా మానేశాను, తెలుసు కదా. మొన్నే పెళ్ళైంది కదా. అసలు ఎలా 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 ఆడేవి అసలు గేమ్ అది? రానప్పుడు వదిలేయాలి కానీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎలా చేస్తారు? ఏదో తప్పు చేస్తానే బాబు, భయం వేస్తుంది. అన్నయ్యకి చెప్పాలన్నా భయం వేస్తుంది నాకు. మరి చెప్పవేంటి? ఇప్పుడు ఎలా అయినా తెలుస్తుంది, అప్పుడు తెలియాలి కదా. అదే శాలరీ కట్టేద్దామా, లేకపోతే ఏమన్నా వడ్డీకి అని ఇప్పగలవా? నేను ఎలా ఇస్తాను ఇప్పుడు? అసలు నీకు కొంచెమైనా బుద్ధి లేదా ఏంటి? అన్నీ ఆలోచిస్తావు కదా అంతలాగా వివరించి ఒక్కొక్క దాన్ని అంతలా చూస్తాడు. అంటే గేమ్ అలా ఆడేసి అంత అమౌంట్ ఎలా పోగొట్టేసావు? ఇప్పుడు తిరిగి వస్తాయా రావు ఈ అమౌంట్? అదే లాస్ట్ టైం శాలరీ పడినప్పుడు నేను అన్నయ్యకి ఇవ్వలేదు, నా అకౌంట్లోనే ఉన్నాయి. సర్లే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అవుతాయేమో అని చెప్పి ఆడాను బాబు. ఇప్పుడు మునిగిపోయాను మొత్తం. అన్నయ్య అడిగితే ఏం చెప్పాలని భయం వేస్తుంది అసలు. అదే చెప్పు, తిట్టించుకో. మరి ఏం చెప్తావు చెప్పు. తప్పు చేసి నువ్వు మరి అన్నీ పడాలి కదా. ఏమన్నా ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఇప్పించగలవా? అసలు అంటే పనులకి నేను ఎలా హెల్ప్ చేస్తాను చెప్పు? మంచి గొప్ప పని చేసామంటే అనుకుంటే అప్పుడు హెల్ప్ చేస్తుంది. చేసిన పని పెద్ద గొప్ప, బాగా మంచి పని చేసావు, అది అడుగుతాను. నేను ఎలా అడుగుతాను చెప్పు? మీ ఆయన అడిగి ఏమైనా ఇవ్వగలవా? ఈ విషయం చెప్పి అడిగితే ఇద్దరు పడతాడు.
అలాగే ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు. ఏమి అది కాదు, ఇంకేం చేయలేం కానీ పూసుకుని అన్నయ్యకి చెప్పేసి. అన్నయ్య చెప్తే తాట తీస్తాడు, ఇప్పుడు నాకు అదే భయం వేస్తుంది. మరి అంత పోయినప్పుడు గేమ్ అలా ఆడావు చెప్పు. ఇప్పుడు ఆటలో గేమ్ ఎక్స్పెక్ట్ అంటే లేదు, దుస్తుగా ఆడేసావు, దుస్తుగా పోగొట్టేసావు. అదే అర్థం కావట్లేదు, ఏం చేయాలో సరే తెలియట్లేదు. నా దగ్గర ఉంటే ఏదో ఒకటి చేయదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, తెలుసుగా జాబ్ మానేస్తాను. నాకు ఈ శాలరీ పడలేదు, ఈ మంత్ లాస్ట్ మంత్ శాలరీతో ఆడేసాను. ఇది ఇంకా అన్నయ్య అంటే అన్నయ్య అడగడు మామూలుగా అసలు శాలరీ ఏం చేస్తున్నామని, అంటే ఆ అమౌంట్ ఒక దానికని పెట్టుకున్నాం, అది వాడేసానే బాబు. ఇప్పుడు నేను అసలు అడిగాడంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అసలు భయం వేసి వస్తుంది అందరినీ. చెప్పేసి ఇంకేం అమ్మో అసలు ఊరుకోడే బాబు. ఏం చేస్తాం, తప్పదు, ఇంకేం చేయలేం పరిస్థితి. మన ఇప్పుడు రైట్ అమౌంట్ ఇచ్చేదాన్ని అంటే మళ్ళీ తిరిగి నాకు ఇస్తావు కదా. ఇప్పుడు ఒక రూపాయి అనేది నేను జాబ్ చేసి నీకు ఇస్తాను. ఇప్పుడు అడుగుదామన్నా తిరిగి ఎంత అమౌంట్ నీకు ఎందుకు అని అంటారు కదా. ఇప్పుడు ఎవరినైనా అడిగి తీసుకోవే బాబు, మరి ఈ మాత్రం కూడా హెల్ప్ చేయకపోతే అలాగే. నువ్వు నీ ఏదో ఒక పిల్లోడు కానీ ఇది ఒకదాన్ని అయితే చేసేదాన్ని, గొప్ప పని చేసావు అని చెప్పి హెల్ప్ చేయండి చెప్పు. ఏదో ఒకటి చెయ్యే బాబు, భయం వేసి వస్తుంది అసలు. ఏంటి కరెక్ట్ అనిపిస్తుంది, కరెక్ట్ అనిపిస్తుంది. అన్నకి చెప్తే తప్ప తీస్తాడే తల్లి. సర్లే ఇంకేం చెప్పు, నేనే ఆడమన్నాను చెప్పి నా మీద పెట్టేసాను, ఇంకేం చెప్తాను. ఇప్పుడు ఆ అమౌంట్ అర్జెంటే, నాకు తెలియక నేను వాడేసాను. ఇప్పుడు ఆ అమౌంట్ కావాలి కంపల్సరీగా, ఇప్పుడు అంటే తాళాను కదా 50K అంటే. నాకు ఇంకా శాలరీ కూడా పడలేదు, అది పెట్టి ఇచ్చేద్దామంటే. ఇప్పుడేమో అర్జెంట్గా కావాలి బాబు. ఇంక ఈరోజు నాకు టెన్షన్ వచ్చి లీవ్ పెట్టేస్తాను. ఇంకా సర్లే అందరికీ ఫోన్స్ చేస్తున్నా కానీ ఎవరు కూడా లేవనే అంటున్నారే బాబు. వడ్డీకి ఎవరైనా ఇప్పిస్తారేమో అంటుంది. సరే గోల్డ్ ఉంటే గోల్డ్ అయినా పెట్టే. గోల్డ్ పెడితే డౌట్ వచ్చింది కదా అన్నయ్యకి. మరి ఎలా గీత, ఎలా అసలు ఎలా ఆడినప్పటికీ అన్ని గుర్తురాంటేనే గీత. ఓడిపోతామని తెలియదు, డబ్బులు పోతాయని తెలుసు అసలు ఆ విషయం నీకు తెలియదు. అందరూ గేమ్ ఎలా ఎలా ఆడుతావు, నీకు పెద్ద నువ్వు ఎలా ఎక్స్పర్ట్ అయ్యింది గేమ్ లో. అదేనే ఇప్పుడు అర్థం కావట్లేదు. ఒకళ్ళని నమ్మి మోసపోయాను, మునిగిపోయాను బాబు. ఒకసారి మోసపోయి తెలియదు వస్తుంది కాబట్టి అన్నయ్య చెప్పడమే కరెక్ట్. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు బట్టి ఆడాను. వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో పరిచయం అయ్యారని చెప్పి వాళ్ళకి ఆలోచిస్తే ఎలా చెప్పు, ఎవరు నష్టపోయేది ఇప్పుడు నువ్వే కదా. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు పరిచయమైన వాళ్ళు డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు. మా దగ్గర చెప్పు, ఎవరి స్వార్థాలు చూసుకున్నప్పుడు ఎలా ఇస్తారు. అన్ని కాదు అన్నయ్యకి చెప్పడం కరెక్ట్, నువ్వు అన్నయ్యకి చెప్పడం మామూలుగా అయితే ఊరుకునేవాడు, ఎందుకంటే నా డబ్బులు అని. ఇప్పుడు దానికి అదొక దానికనే పెట్టుకున్నాము. ఇప్పుడు నేను అడిగి చూస్తావు నేను, ఇంకా వాళ్ళు ఎవరంటే నేను ఏం చేయలేను కదా. నేను ట్రై అనేది చేస్తాను, ట్రై చేయను. మరి మా ఫ్రెండ్స్ అంత అమౌంట్ అంటే ఎవరికి ఎవరు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ట్రై చేయవే బాబు. ఎవ్వరు అంత అమౌంట్ అంటే ఎవ్వరు కూడా సరే అని చెప్పట్లేదు. అడుగుతా నాకు సిగ్గుండాలి, ఎలా అడుగుతావు అంత అమౌంట్. ఇంకా కొంచెం అడగడం ఎవరో ఇంకేం చేస్తావు. అదే అద్దెకి సగం ఇవ్వమన్నా ఇవ్వట్లేదు ఎవరు కూడా. అసలు నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది, అన్నీ ఏమంటాడు భయం వేసి వస్తుంది నాకు. ఏడో ఏడిస్తే వచ్చేస్తాడు అప్పుడు చేయాలి నీకు. ఒకసారి తెలిస్తేనే భయం అనేది ఉంటుంది నీకు. అదే అర్థం కావట్లేదు, ఏం చేయాలో ఏంటో నాకేం తెలియట్లా అసలు. సరే అన్నయ్యని అడగచ్చు కదా ఒకసారి. నేను అడుగుతాను, అంత అమౌంట్ అని అడిగితే ఏం చెప్పాలంటున్నాను. నువ్వు బెట్టింగ్లో ఆడామని చెప్పు. చెప్పుతో కొడతాడే, అసలు కొత్తగా తెలియదు, చెప్పుతో కొడితే బాగుంది. అది కొట్టించుకోవే, ఆ మాత్రం కొట్టించుకోవే ఏంటి. అదే నువ్వే కొట్టించుకోలేదు, నాకంటే 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. అవి కొంచెం అడగవే అన్నయ్యని, బెట్టింగ్ ఆడానండి ఇలాగా మోసపోయాను.
అంత గొప్ప పని నేను చేయలేను కానీ అడుగుతాను అమౌంట్ ఇవన్నీ నేను చెప్పను కానీ. సర్లే ఏం చేస్తాం, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లే, ఎవరిని అడుక్కోవాలో తెలియట్లా. ఇంకా కాదులే కంగారు పడదు కానీ నేను అడుగు చూస్తాను. నువ్వు కూడా అన్నయ్య ఒకసారి చెప్పేసాను. సరే అన్నయ్య చెప్పను, ఇంక వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తా, ఇంకేమన్నా అప్పు చేయడానికి చూస్తా, లేకపోతే మళ్ళీ అదే గేమ్ ఆడతాను. సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి. ఇంకోసారి ఆడతానంటే గేమ్ మొత్తం ఫస్ట్ అమ్మకో కావాలంటే బయటికి వెళ్ళి అడుక్కోవాలి. ఇంకొకసారి ఆడతావా? ఇప్పుడు దిక్కులుగా నడుపుతుంటే మళ్ళీ ఆడుతుందంట. నీకు మొహం కోసం అర్థం చూసుకో. అలాగే నాకు ఫోన్ కూడా చేయదు అసలు, నన్ను అడుక్కోవాలి. అదేంటి అలా అంటావు? ఇంకోసారి అలా ఆడతాం అనుకున్నావు, ఒక్కసారి ఫస్ట్ ఫోన్ అడుగుతుంటే ఇంకొకసారి అడుగు బుద్ధి లేనప్పుడు అడుగు పెట్టడం మళ్ళీ గేమ్ లేదు. నువ్వు మళ్ళీ తనని చూడు నీ మొహం అసలు. మరి ఇంకేం చేయను, మళ్ళీ వస్తాయేమో డబ్బులు. సరే ఆడ చూసి మొత్తం నాకు ఇచ్చే మొత్తం డబ్బులు. అర్థం కావట్లే వాయిస్ ఏంటి? నాకు ఇచ్చి మొత్తం అడుక్కుని తినమంటున్నా, మొత్తం డబ్బులు అంతా కొట్టేసుకోవచ్చు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదే బాబు, ఏం పిచ్చెక్కేస్తుంది నాకు. అడగచ్చు కదా అన్నయ్యని, తిట్టితే తిట్టించుకో, దీనికి కూడా ఏంటి నీకు? ఆహా అవునా, సరే సరే నువ్వు అడిగితే నీ దగ్గర ఉందిగా నెంబర్ అడుగు. నేను అడగకూడదే, నువ్వు బెట్టింగ్ ఆడావని చెప్పి కొంచెం అడుగు, ఏమవుతుంది నా వల్ల అడిగితే? కాదమ్మా, నా వల్ల అయితే కాదు, నాకు అంత ధైర్యం అయితే లేదు, నీ అంత ధైర్యం. అమ్మా, సర్లే ఇది ప్రాంక్ కాల్లే, నమ్మేసావా? ఏంటి? హలో, ఇది ప్రాంక్ కాల్, నమ్మేసావా అంటున్నా. ప్రాంకా? యూట్యూబ్ ఛానల్ పెట్టా ఇంకెవరో చూసా. దొరకలేదే, నేను అంత ఇద్దరు ఉండి లేపి ఇలా అంటే చాలా బుద్ధి లేదా నీకు అసలు? మరి అన్నయ్య వెళ్ళిపోతాడు, ఫోన్ ఉండదు నాకు, ఇదే టైంలో ఫోన్ ఉంటుంది కదా. సర్లే నువ్వు వచ్చావని తెలిసింది, వేరే వాళ్ళు చెప్పారు. అయితే చేసేస్తావా ఏంటి ఇలాంటి విషయాల్లో? అంటే నమ్మేసావా నేను బెట్టింగ్ ఆడుతున్నా అంటే? ఏమో దోలదారు కదా, ఆడే ఉంటావు కదా. కాదులే, ఆడలేదులే. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఒకసారి నీకు చేయి ప్రాంక్లో అప్పుడు చెప్తాను ఈ పని. సరే సరే బాయ్. మామూలుగా అయితే నమ్మేసింది, నిద్రలో ఉంది కాబట్టి ఏదో లైట్గా తిట్టింది, అది కూడా ప్రాంక్ అని తెలియలేదు. ఇంకా బూతులు మాట్లాడిద్దామని ఎక్స్పెక్ట్ చేశా, బట్ బూతులు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నిద్రలో ఉంది కాబట్టి. నమ్మేసింది గేమ్ ఆడతా అంటే, అంత నమ్మకం మరి మనం ఏమనుకుంటారు మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే.